ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము అష్టాదశ శక్తిపీఠాలు 3 శక్తిపీఠాలు అనేవి విని ఉన్నాము. 3వ శక్తిపీఠము సింహళాదేవి ఆలయం బెంగాల్లో ఉంది. ప్రద్యుమ్నే శృంఖలాదేవి ఆ అమ్మవారి స్థల పురాణము, అమ్మవారు అక్కడ ఏ విధంగా వెలిసి ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా విని ఉన్నాము. ఈ రోజున 4వ అష్టాదశ శక్తిపీఠమైన చాముండీదేవి ఆలయం కర్ణాటక ఆ అమ్మవారు ఆలయం గురించి విశేషాలన్నీ ఈ రోజునైతే మనము విందాము. మహిషం సంవృత్యదేవి కంటకం త్రిషు జన్మసు చండీకాళిస్వరూపేణ దుర్గారూపేణ శాంకరి స్థితాసి లోకరక్షార్థం చాముండ క్రౌంచపట్టణే దేవిత్వం ప్రసీదాస్మన్ సర్వదా సర్వదా శుభే. మహిషాసురుడనే రాక్షసుడు 3 జన్మల్లోనూ ఇంద్రాది దేవతలను పీడించాడు. అప్పుడు అమ్మవారు ఉగ్రచండి భద్రకాళి రూపాలతో వానిని సంహరించింది. వాని ప్రార్థనకు సంతసించి వానిని తన పాదాల వద్ద నిత్యం ఉండేలాగా అనుగ్రహించింది. జనని లోక కంటకుల్ని ఈ రీతిన జన్మలకు సంహరిస్తూనే దయచూపి నీ పాదాల చెంత వసించే వరాన్ని అనుగ్రహించే నీ వాత్సల్య గుణానికి ఏదీ సాటి రాదు. క్రౌంచ కంసపట్టణమున ఆ ముండాదివై వెలసిన నీవు సకల శుభములు మాకు కలిగించుము. ఇక స్థల పురాణం గురించి మనము విందాము. మహిషపురం మహిషాసురుని ఊరు. మహిష ప్లస్ ఊరు, అదే నేటి మైసూరు అని ఒక నానుడి. ఇతడి రాజధాని క్రౌంచపట్టణం. అమ్మవారు శక్తిపీఠంగా వెలిసిన ఈ పర్వతం చాముండి హిల్స్ నేటి మైసూరుకు చేరువలోనే ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారి పర్వతము మైసూరు మధ్యలో ఉంటుందన్నమాట. ఎక్కడ మీరు ఎటు నుంచి చూసినా కానీ మధ్యలో అమ్మవారి గుడి ఉంటుందన్నమాట. అమ్మవారు వెలిసిన శక్తిపీఠం చాముండేశ్వరి గుడి. ఎదురుగా సర్పార్వాలంకృతమైన మహిషాసురుని విగ్రహం మైసూరులోని చాముండి ఆలయంలో చూడొచ్చు. అప్పుడు ఇంద్రాది దేవతలపై దండెత్తిన ఈ రక్కసుడు స్వర్గం నుంచి ఇంద్రుని పాలద్రోలి తానే దేవతలకు రాజునని ప్రకటించుకున్నాడు. ఇంద్రాది దేవతలంతా త్రిమూర్తుల్ని శరణు వేడాడు. దేవతలందరూ సమాలోచనలు జరిపి తమ అందరి శక్తుల సమ్మేళనంతో ఒక స్త్రీమూర్తిని ఆవిర్భవింపచేశారు. దీనికి కారణం వరగర్వం చేత విజృంభిస్తున్న మహిషాసురునికి పురుషుల చేతిలో మరణం లేదు. దేవతలందరూ దివ్య చేతస్సులతోనూ ఆవిర్భవించిన శ్రీమూర్తికి దేవతలంతా వివిధ ఆయుధాలు బహుకరించారు. ఆమెయే చాముండీదేవి. సింహవాహనమై మహిషాసురునితో యుద్ధానికి తలపడింది. అసిలోముడు, భాష్కలుడు, బిలాలుడు, చామరుడు, ఉదగ్రుడు మొదలైన సేనాలను చాముండీదేవితో యుద్ధానికి పంపాడు మహిషాసురుడు. వారందరూ నేలకూలాక తానే స్వయంగా చాముండీదేవితో తలపడ్డాడు. జగదంబ ఆ రాక్షసుని వధించి దేవతలు జయ జయధ్వానములు సలుపుతూ ఉండగా అక్కడే ఒక పర్వతంపై స్థిరమూర్తిగా నిలిచిపోయింది. అనంతకాలంలో చాముండేశ్వరి మైసూరు మహారాజు సంతతి వారికి ఆరాధ్య దేవత అయింది. ఈ మహిషురు లేక మైసూరుకు గల పౌరాణిక ప్రసక్తి వలనే విజయదశమి రోజుల్లో ఈ పట్టణానికి చాలా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉన్నారు. ఇక పౌరాణిక కథ అయితే విందాం. సముద్ర మట్టానికి సుమారు 3500 అడుగుల ఎత్తున చాముండి హిల్స్పై వెలిసిన ఈ శక్తి పీఠ క్షేత్రానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే అమ్మవారు చండముండాసురులనే రాక్షసులను ఇక్కడ వధించినట్లు చెప్తూ ఉంటారు. వీరిద్దరూ కూడా మహిషుని సేనాపతులే. వీరిని సంహరించిన తర్వాతనే మహిషాసుర సంహారం జరిగింది. ఇక్కడ చారిత్రక ప్రసక్తి ఏంటంటే పురాణ ప్రసిద్ధిగాంచిన ఈ శక్తిపీఠాలయాన్ని ఒడియార్ రాజవంశీయులు ముఖ్యంగా కృష్ణరాజు ఒడియార్ బాగా అభివృద్ధి చేశారు. ఈ ఆలయాన్ని భక్తులు చేరుకోవడానికి వీలుగా గుడి వరకు రహదారి మార్గం మాత్రమే కాక 1000 మెట్లతో కూడిన ప్రాచీన కాలపు కాలిబాట కూడా ఉంది. ఈ ఆలయం 7 అంతస్తుల ఎత్తున అంటే 120 అడుగులు వివిధ దేవతా శిల్పాలతో అలరారుతూ ఉన్న గోపురంతో కూడి
ఉంటుంది. ఇక్కడున్న శిల్పాలన్నింటిలోనూ కాలిబాటనే వెళ్ళే యాత్రికులకు తారసపడే నందీశ్వర శిల్పం అతి పెద్దది, మన ఇండియాలోనే రెండోదని చెప్తూ ఉంటారు. మెడ చుట్టూ మువ్వల పట్టెడ, పెద్ద గంట, చిరుగంటలతో జీవకళ ఉట్టిపడేలా అతి సహజంగా చెక్కారు. దసరా ఉత్సవాల్లో మైసూరు రాజవంశీకులు చాముండేశ్వరి దేవికి జరిపే తెప్పోత్సవం ప్రసిద్ధి చెందింది. దసరా రోజున ఈ ఆలయం ప్రత్యేకమైన అలంకరణతో వినూత్నత శోభతో ఆకట్టుకుంటుంది. చాముండి హిల్స్పై వివిధ ప్రదేశాల్లో 12 ఏకశిలానంది విగ్రహాలు కనిపిస్తాయి. ఏలిన వారు ఎటు నుంచి వచ్చినా వాహనం సిద్ధం అన్నట్టుగా నాటి శిల్పాలు ఈ నంది విగ్రహాలను అక్కడ నిలిపారు. మైసూర్ మహారాజుల ప్రతిష్టాకరమైన స్వర్ణమయ అంబారీల్లో విజయదశమి రోజున చాముండేశ్వరీదేవి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తూ ఉంటారు. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరిపే ఆచారానికి విజయనగర రాజులు అంకురార్పణ చేసినట్లు చరిత్ర చెప్తోంది. ఆనాటి ఉత్సవ నిర్వహణను తరతరాల పాటు గుర్తు చేసుకోవడానికి వీలుగా ఈ దృశ్యాన్ని కుడ్య చిత్రాలుగా నాల్మడి శ్రీకృష్ణరాయ ఒడియార్ చిత్రింపజేశారు. మైసూరు ఒడియార్ వైభవానికి సంకేతం మన దగ్గది స్వర్ణ సింహాసనం. ఈ విశాల పీఠాన్ని అలంకరించేందుకు అధిష్ఠించేందుకు అనువుగా సోపానాలు ఉన్నాయి. ఈ పీఠం వెనుక బిగించిన ఛత్రం అంచుపైన 24 ఆశీర్వచన సంస్కృత శ్లోకాలను చెక్కారు. ఈ శ్లోకాల సంక్షిప్త సారాంశం ఏంటంటే, ఓ కృష్ణ మహిపాల, వైభోపేతుడైన చామరాజునకు పుత్రుడా, నీకు చాముండేశ్వరి మాత అనేక ఆశీస్సులను నిరంతరం అందించుగాక. కర్ణాటక రత్న ఖచ్చిత సింహాసనానికి తిరుగులేని అధిపతివి, యదుకులాంబునిధిలో నిండు చంద్రుడివి, పరాక్రమంలో పరిపాలనలో సాటిలేని మేటివి. వారసుల నుంచి సంక్రమించిన ఈ వైభవపేతమైన సింహాసనం యావత్ రాజ్యాన్ని నీకు పాదాక్రాంతం చేయుగాక. సాధారణంగా ఉత్సవాలు లేని రోజుల్లో పర్యాటకులతో నిత్యం సందడిగా ఉండే చాముండేశ్వరి దేవి ఆలయము దసరా ఉత్సవాల రోజులు వినూత్న శోభతో వెలుగొందుతుంది. పునరుక్తి కాదు కానీ మళ్ళీ మళ్ళీ చెప్పుకోదగ్గ అంశం విజయదశమి వేడుకలకు మైసూరు పెట్టింది పేరు. దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఇక్కడే అత్యంత వైభవపేతంగా దసరా ఉత్సవాలు జరుగుతాయి. మైసూరు ప్రజలు ఎలవేలుపు చాముండేశ్వరి దేవిని అర్చిస్తూ సాగి ఈ పండుగ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ శవన్నవరాత్రుల సందర్భంగానే మైసూరు పట్టణమంతా జగజ్జీయమానంగా వెలిగిపోతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా అష్టాదశ శక్తి పీఠమైన చాముండేశ్వరి దేవి మైసూరు పట్టణం గురించి, అమ్మవారి ఆలయ విశేషాల గురించి మనం విని ఉన్నాం కదా. తర్వాత అష్టాదశ శక్తి పీఠం 5వదైన జోగులాంబాదేవి ఆలయం తెలంగాణ, ఆ అమ్మవారి గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ అమ్మవారి దయా కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి.